కేవలం గ్లామర్ షో చేస్తేనే ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కడతాయా? అందాలు ఆరబోస్తేనే ఆఫర్స్ ఇస్తారా? అందుకే ఇప్పుడు మన హీరోయిన్స్ అంతా ఇదే ఫార్ములాని ఫాలో అయిపోతూ అందాల ఆరబోతకే ఓటేస్తున్నారా? నటనను పక్కన పెట్టేసి గ్లామర్ డోస్ పెంచేస్తేనే స్టార్డమ్ వస్తుంది అని వీళ్ళంతా ఫిక్స్ అయిపోయారా? అసలు ఇందులో నిజాలేంటి చూడండి. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా గ్లామర్ మంత్రమే వినిపిస్తోంది. తాజాగా పెద్దిలో జాన్వీ కపూర్ తన అందాల ఆరబోతుతో స్పెషల్ అట్రాక్షన్ గా మారబోతున్నారనే టాక్ బాగానే వినిపిస్తోంది. ముందు దేవరాలోనూ గ్లామర్ మంత్రమే వేశారు జాన్వీ. మరోవైపు క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న మమతా బైజు సైతం విశ్వనాథ్ అండ్ సన్స్ లో ఫస్ట్ టైం గ్లామర్ డోస్ భారీగానే పెంచేశారు. క్లాస్ లుక్స్ తో ఎంట్రీ ఇచ్చిన భామలు సైతం మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యేందుకు గ్లామర్ షోని నమ్ముకుంటున్నారు. ఇప్పుడు అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ లో భాగ్యశ్రీ బోర్సే బానే మాయ చేశారు. ఎట్టా పాటలో భాగ్యశ్రీ లుక్స్ అద్దిరిపోయాయి. మిస్టర్ బచ్చన్ నుంచి ఇప్పటి వరకు గ్లామర్ బాటలోనే వెళ్తున్నారు భాగ్యశ్రీ. మధ్యలో కాంతాలో మాత్రమే పర్ఫార్మెన్స్ రోల్ చేశారు. ఇక కెరీర్ మొదటి నుంచి కూడా యాక్టింగ్ కంటే గ్లామర్ షోకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు కాయాదు లోహర్. ఈ షోతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం నాని ప్యారడైజ్ లో నటిస్తున్న ఈమె తమిళంలో గ్లామర్ వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఈ గ్లామర్ రూట్ వీళ్ళకి ఎంతవరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి.